హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. ఎట్టకేలకు ఏసీబీ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. న్యాయవాది సమక్షంలో హాజరయ్యారు. అయితే ఇప్పుడు నడుస్తున్న ఊహాగానాలు కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అనేటువంటిది. ఈ వార్త కొత్తదేం కాదు, గత కొన్నాళ్ళుగా చర్చలోకి వస్తూ ఉంది. ఇప్పుడు ఒక అడుగు ముందుకెళ్ళి మనం సోషల్ మీడియా సాక్షిగా ఒక విషయాన్ని చర్చిద్దాం. నిజానికి కేటీఆర్ కనుక అరెస్ట్ అయ్యే జైలు జీవితం చూడాల్సి వస్తే నెక్స్ట్ సీఎం కేటీఆరేనా? ఎందుకంటే ఇప్పుడు జైలుకు పోయి ఇచ్చిన వాళ్ళంతా ముఖ్యమంత్రిగా అయి ఉన్నారు కాబట్టి, అటు జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తెలంగాణలో రేవంత్ రెడ్డి కావచ్చు, జైలుకు పోయి ఇచ్చిన వాళ్ళంతా కూడా ముఖ్యమంత్రులు అయ్యారు కాబట్టి కేటీఆర్ కూడా జైలుకు పోయి వస్తే ముఖ్యమంత్రి అయ్యేటువంటి జాతకం వస్తుందా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులు లలిత్ కుమార్ గారు. సార్ నమస్కారం. నమస్తే కార్తీక్. ఇప్పుడు సోషల్ మీడియాలో నడుస్తున్న చర్చ కేటీఆర్ అరెస్ట్ కాబోతున్నాడు అనుకుంది. ఇది ఎన్నాళ్ళ నుంచో నడుస్తున్న చర్చ. ఒక అడుగు ముందుకేసి అసలు కేటీఆర్ జైలుకి వెళ్తే సీఎం అవుతాడా? కార్తీక్, ఇక్కడ మొన్న ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదో 90% స్కోర్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేయాల రిజల్ట్స్తో. అక్కడి వరకే ఒక ఏదో బోటాబోటిగానే బయటపడే గవర్నమెంట్ ఫామ్ చేసింది. 55 to 60% మధ్య. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అనేది ఏం చిన్న పార్టీ ఏం కాదు. కాబట్టి ఇక్కడ కేటీఆర్ జైలుకు వెళ్ళినా, జైలుకు వెళ్ళకపోయినా, జైలుకు వెళ్ళకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది అని చెప్పేటోళ్ళు మొన్నటి వరకు. ఇప్పుడు గనక ఈ ప్రభుత్వం కేటీఆర్ను జైలుకు పంపిస్తే మాత్రం మస్ట్గా నెక్స్ట్ తెలంగాణ సీఎం ఎవరు అంటే కేటీఆర్ అనే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఈ సీఎం కుర్చీకి ఈ జైళ్ళకి ఏదో బాగా లింక్ ఉన్నట్లుంది. సానుభూతి వస్తుందని. సానుభూతో లేకపోతే అది అవినాభావ సంబంధమో కానీ సీఎం కుర్చీకి ప్లస్ ఈ జైళ్ళకి పోయిన ప్రతి ఒక్కరి సీఎంలు అయినారు. నెక్స్ట్ రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్, లోకేష్ సీఎం కావాలంటే కనుక వాళ్ళు కూడా జైల్లోకి పోయి రావాల్సి ఉంటుందేమో అనే అనిపిస్తుంది. అట జైలుకి పోవాలంటే మధ్యలో వేరే పార్టీ అధికారం రావాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మంపరగా ఏదో కేసులో అయినా వాళ్ళకి జైలుకు పోయి వస్తేనే వాళ్ళకు ముఖ్యమంత్రి కుర్చీ దక్కే అవకాశం ఉందేమో అనే సెంటిమెంట్కి వచ్చేసారు. ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది ఈ మధ్య కాలంలో నడుస్తుంది కదా సార్. ఇంత ముందంతా ముఖ్యమంత్రి జైలు పోయిన వాళ్ళు కాదుగా. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇది విభజన జరిగిన తర్వాత ఎప్పుడైతే విభజన జరిగిందో అప్పటి నుంచి ఈ కక్షాపూరిత రాజకీయాలు మొదలయ్యాయి, కుల రాజకీయాలు మొదలయ్యాయి. ఈ కుల రాజకీయాలతో పాటు ఈ అధికారం ఎప్పుడైతే చేతికి పడిందో వీడితనం ప్రవర్తిస్తూ వచ్చారు. ఇటు తెలంగాణ అయినా కానీ, అటు మొన్న జగన్మోహన్ రెడ్డి చేసిన పాలన కానీ కక్షపూరితంగా, అంటే ఈ రాష్ట్రం తెలంగాణ మేమే తెచ్చాం, ఇది మాది, మేమేం చేసినా చెల్లుతుంది అనే ఉద్దేశంతో ఇక్కడ టిఆర్ఎస్ కూడా అట్లే చేసింది. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో కూడా విచ్చలవిడిగా ప్రవర్తించింది. ఫస్ట్ టర్మ్ రేవంత్ రెడ్డి అనేక మంది అరెస్ట్ చేసింది. ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఒక రకంగా తీసేస్తే బీఆర్ఎస్ పార్టీది, సెకండ్ టర్మ్ లో వీళ్ళు జగన్మోహన్ రెడ్డిని చూసి చాలా నేర్చుకున్నారు. అంటే గతంలో అప్పుడు తెలంగాణ ఎలా ఉండేదంటే ఎవరైనా వాదించేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ప్రభుత్వాన్ని విమర్శించేవాళ్ళు, ప్రశ్నించేవాళ్ళు, ఉద్యమకారులు ఎవరైనా చేసేవాళ్ళు. ఉద్యమ నేపథ్యాలు ఎక్కువ కదా సార్. ఎక్కువ అవి వాటి మీద ప్రభుత్వాలు ఏదో కక్ష పెట్టి చేసే ఇది లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డిని చూశారో అది నేర్చుకొని బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ ప్రశ్నించే వాళ్లను ఇళ్ల దగ్గర నుంచి తీసుకురావడము, జైళ్ళల్లో వేయడము, కేసులు పెట్టడము, ఇంకొకటి కొన్ని ఫోన్ కాల్స్ కి సంబంధించిన స్కామ్ ఉంది, ఫోన్ ట్యాపింగ్ స్కామ్ కూడా ఉంది, అది కూడా బయటికి రావాల్సి ఉంది. అట్లా వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసి పెట్టారు. సావాస దోషమా అంటే సావాస దోషమే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో సావాసం వల్ల బీఆర్ఎస్ పార్టీ ఎంత నష్టపోయిందనే విషయం వీళ్ళకి తెలియటల్లా బీఆర్ఎస్ పార్టీకి. నిజానికి సార్ కేవలం సావాస దోషం కారణంగా తెచ్చుకున్న తప్పులు, అహంభావం అనేటువంటిది, ఎవరిని కలవకపోవటం అనేటువంటిది, ఇలాంటి వాటి వల్ల బీఆర్ఎస్ ఓడిపోయిందే కానీ బీఆర్ఎస్ మీద ప్రజల్లో నెగిటివ్ వచ్చేది కాదు. ఇక్కడ మనకు ఎప్పుడైతే ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసి మనం ఇలా చేయొచ్చు, వ్యవస్థల్ని ఇలా వాడుకోవచ్చు అని వీళ్ళకి ఎప్పుడైతే తెలిసి వచ్చిందో అవి ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారు తెలంగాణలో.
కానీ ఏపీలో ఉన్నట్లు తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తే కుదరదు. అది అయిపోయింది. నెక్స్ట్ అక్కడ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ పడిపోయాడు, ఇక్కడ పడిపోయాడు. అక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పుడు అంటే మనకు విభజన జరిగిన తర్వాత అక్కడ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అమరావతి డెవలప్మెంట్ మాకేం లేదు, అయిపోయింది, మాకు హైదరాబాద్ పోయింది అని దాని మీద దృష్టి పెట్టి ఎట్లా డెవలప్ కావాలా ఇది అనేసి ఆలోచనలో ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు. ఎప్పుడైతే ఇక్కడ ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా మనము అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డికి అడ్వాంటేజ్ ఏంటంటే అప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకుగా ఒకటి ప్లస్ న్యూ ఫేస్, కొత్త ఫేస్, యంగ్స్టర్. అవును. కాబట్టి జనాలంతా ఏం చేశారంటే చంద్రబాబు నాయుడును ఆల్రెడీ చూసాం మనము. అవును. 2 సార్లు 3 సార్లు చూసాము. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇస్తామనే ఉద్యమం సాలిడ్ గా జగన్మోహన్ రెడ్డికి వేశారు. ఆయన నినాదం కూడా ఒక ఛాన్స్ ప్లీజ్ కదా, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అన్నాడు. దయచేసి ఒక్క ఛాన్స్ అని వేడుకున్నాడు. ఆ ఒక్క ఛాన్స్ కే పరిమితం అయ్యాడు. ఆ ఒక్క ఛాన్స్ కి తను ఏమనుకున్నాడు, తను ఎప్పుడైతే సీఎం అవుతానే ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అంతా మాదే మేమేమన్నా చేసుకోవచ్చు అని ప్రవర్తించిందో అట్లాగే జగన్మోహన్ రెడ్డి కూడా సేమ్ ఆంధ్రప్రదేశ్ అంతా నాది, ఇది నా ఆస్తి, నేను ఏం చేసినా చెల్లుతుందని విచ్చలవిడిగా తను ప్రవర్తించాడు. ఇటు వీళ్ళు ప్రభుత్వాన్ని కోల్పోయారు బీఆర్ఎస్ పార్టీ, అక్కడ జగన్మోహన్ రెడ్డి అతి దారుణంగా ఏపీతో పోలిస్తే బీఆర్ఎస్ పార్టీని మనం అంత తక్కువ రిజల్ట్స్ లో అంత దారుణంగా జగన్మోహన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. అంటే 151 సీట్లతో ఒక్క ఛాన్స్ అనే పేరుతో ప్రజలంతా నీకు 151 సీట్లు ఇస్తే ప్రజలు నా మీద నమ్మకం పెట్టుకున్నారు, నేను చక్కగా పరిపాలించాలి, చంద్రబాబు నాయుడు కంటే బెటర్ గా పరిపాలించింటే ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండేవాడు. చంద్రబాబు కంటే ఉన్నతంగా అమరావతి డెవలప్మెంట్ కానీ, పోలవరం ప్రాజెక్టు పూర్తి కానీ, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి కానీ, కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి కానీ చాలా అంశాలు ఉన్నాయి. వాటి మీద దృష్టి పెట్టి అతను డెవలప్మెంట్ చేసిన బ్రహ్మాండంగా ఉండేది. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వస్తూనే ఆంధ్రప్రదేశ్ అంతా నాది, నేనేమన్నా చేసుకుంటే విచ్చలవిడిగా ప్రవర్తించాడు. ప్రజలు చూశారు, 5 ఏళ్ళు ఏమి చేయలేరు, భరించారు. సమయం వచ్చింది, ఓట్లన్నీ టీడీపీకి, జనసేనకు, బీజేపీకి గుద్దేశారు. జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు ఇచ్చారు. అవును. ఇక్కడ అది మనము ఆలోచించాలి. ఈ ఎఫెక్ట్ బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డితో సావాసం కూడా బీఆర్ఎస్ పార్టీకి నష్టము. రేపు అది స్పష్టంగా రేపు గ్రేటర్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా కనపడుతుంది బీఆర్ఎస్ పార్టీకి. కాబట్టి వీళ్ళు సేఫ్గా ఉండాలంటే ఇక్కడ హైదరాబాద్లో జగన్మోహన్ రెడ్డితో సావాసం చేస్తే నీకేం పడతాయి, రాయలసీమకు సంబంధించిన రెడ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఓట్లు పడతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లు ఓట్లు మీకు వేయరు కదా, 8% ఉంటారు ఇక్కడ రెడ్డిస్ తెలంగాణలో, వాళ్ళెవరు మీరు వేయరు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అయినా కదా అదొక వెలమ పార్టీ. ఇక్కడ బలమైన నాయకుడు రేవంత్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గం. రేవంత్ రెడ్డికి వేసుకుంటారు కానీ రెడ్లంతా మీకు వేయరు కదా. ఒకవేళ నువ్వు జగన్మోహన్ రెడ్డితో ఫ్రెండ్షిప్ చేస్తే నీకు వచ్చే బెనిఫిట్ ఏంటి, ఇక్కడ రాయలసీమ రెడ్లు మాత్రమే నీకు ఓట్లు వేయగలుగుతారు, కానీ కమ్మోళ్ళు వేయరు, నీకు బీఆర్ఎస్కి వేయరు, కాపులు వేయరు, 300 కాపులు వేయరు, రెడ్లు వేయరు, బీసీలు వేయరు. అంటే బీసీలు అంటే 300 మిగతా సామాజిక వర్గాలు, గౌడ్స్, యాదవులు, వీళ్ళు. అంటే మీరున్నది 1% 2% వెలమ సామాజిక వర్గం. ఇప్పుడు నువ్వు జగన్మోహన్ రెడ్డితో సావాసం చేసి ఏం సాధిస్తావు, ఉన్న ఓటు బ్యాంకును పోగొట్టుకోవడం తప్పితే. వీళ్ళు నెక్స్ట్ అధికారంలో రావాలంటే జగన్మోహన్ రెడ్డితో కొంచెం దూరం మెయింటైన్ చేసి ఆ స్నేహానికి తెగదంపులు చేసుకుంటే వీళ్లకు భవిష్యత్తు. అవును. చాలా మంది రోజు సార్ నిజానికి కేటీఆర్ పట్ల సానుభూతి ఉన్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వల్ల అది మైనస్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి సావాసం వల్ల మైనస్ అవుతుంది. మొన్న వాళ్ళ ఫాదర్ హాస్పిటల్లో పడ్డాడు, రిజల్ట్స్ తర్వాత ఇంటికి వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి చూడ్డానికి వచ్చాడు, అందరి సమక్షంలో కౌగులించుకున్నాడు కేటీఆర్. ఆ కౌగులింతక ఏమైంది, కేటీఆర్ ని కొంతమందికి దూరం అయిపోయాడు. కొన్ని వీళ్ళు రాజకీయ నాయకులు అనే పెద్ద లోకే చెప్పరు, వారితో జరగరా చెడిపోతావు అని చెప్పేసి. ఇప్పుడు మీరు ఏదన్నా చేసినా కూడా అంతర్గతంగా ఎవరు కనపడకున్నా మీరు ఫ్రెండ్షిప్ చేస్తే అది ఎవరు కనపడదు. మీరు పబ్లిక్ లో కౌగులించుకునేటప్పుడు
మిగతా వాళ్ళు మీ దగ్గర ఎందుకుంటారు? ఇప్పుడు జగన్ను వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వైసీపీని వ్యతిరేకించే సామాజిక వర్గాలు ఉంటాయి, వాళ్ళంతా మీకు దూరం అయిపోతారు కదా. ఆ విషయం వీళ్ళు కేటీఆర్ వాళ్ళు గమనించాలి. ఒకసారి గమనించి ఆ దిశగా అడుగులు వేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ఏ రావచ్చు. ఒకవేళ కేటీఆర్ జైలుకి వెళితే మాత్రం 100% నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఒకవేళ కేటీఆర్ కి అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడపాల్సి వస్తే కేటీఆర్కి సానుభూతి వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఇక్కడ 2 కంప్లైంట్స్, కవిత జైలుకి పోయింది కానీ సానుభూతి రాలేదు. కేటీఆర్ జైలుకి పోతే సానుభూతి వస్తా రాదా? వస్తుంది. ఎందుకంటే కేటీఆర్కి తెలంగాణ ప్రజల్లో అతన్ని ఒక నాయకుడిగా బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గానే చూస్తారు. అతనిలో ఆ టాలెంట్స్ అన్నీ ఉన్నాయి, లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, మంచి నాలెడ్జ్ ఉంది, మంచి డెవలప్మెంట్ గురించి ఆలోచించే వ్యక్తి. మనకు ఇట్లా ఆలోచిస్తే కనుక మన నారా లోకేష్ ఏ విధంగా అయితే డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తాడో, రాజకీయ పరంగా వదిలేద్దాం, అంటే వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు కదా, అమెరికాలో చదువుకున్న వాళ్ళు కాబట్టి మా స్టేట్కి ఏం కావాలి, డెవలప్మెంట్ ఏంది, కంపెనీస్ బాగా చదువుకున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్, మంచి ఇంగ్లీష్ వచ్చు, అందరికి వెళ్ళి దూసుకెళ్ళేసి హైదరాబాద్కి ఏమైనా తీసుకురావాలని ప్రయత్నించే వ్యక్తి కేటీఆర్ కూడా. కాబట్టి సింపతి అనేది వస్తుంది. సింపతిని దాన్ని ఎలా రగిలించాలనేది కేసీఆర్కు తెలిసినంతగా వీళ్ళెవ్వరికీ తెలియదు. దాన్ని మీరు కేటీఆర్ పంపించాలి కనపడిన కేటీఆర్ అరెస్ట్ అయితే బయటకు వస్తాడా? నీకు ఎలా రగిలిస్తాడో చూడండి. అందుకని కవిత అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ బయటికి రాలే అంటే ఆ 3 రిజల్ట్స్ లేదు, పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి అన్న తెలిసినా కానీ పెద్దగా దాని మీద రియాక్ట్ కాలే. అంటే రియాక్ట్ కాకపోతే ఎందుకంటే ఇక్కడ అది వాంటెడ్గా వాళ్ళు కావాలనే పకడ్బందీగా చేసేటప్పుడు ఇంకా నేను స్పందించేయండి. మీరు కావాలనే చేస్తున్నప్పుడు, టార్గెట్గా మిమ్మల్ని చేసేటప్పుడు వాళ్ళు ఏం చేయబోతారో ఆయనకు తెలిసినప్పుడు బయటకు వచ్చి మాట్లాడే ఉపయోగం ఏంటి? అంటే ప్రజలు సానుభూతి కోసం ప్రయత్నం చేస్తారు కదా సహజంగా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అది లిక్కర్ స్కామ్. అది లిక్కర్ స్కామ్ లాంటి వాటికి ప్రజల నుంచి స్పందన, వ్యతిరేకత వస్తుంది. అదొకటి ఆ అమ్మాయి లేడీ. అవును, లిక్కర్ స్కామ్ లో కేసీఆర్ కూతురు ఇరుక్కుంది అంటే దాన్ని మళ్ళీ ఎన్కాష్ చేసుకోవడం కష్టం, నెగిటివ్ అవుతుంది. మీరు వేరే విషయంలో ఏదైనా చేసింటే సింపతి వచ్చిండదు, కానీ ఒక లిక్కర్ స్కామ్ అనేసరికి ఏమవుతుందో ప్రజల్లో ఈ అమ్మాయి లిక్కర్ స్కామ్ కూడా చేసిందా, లిక్కర్లో ఉందా అనేటప్పుడు సానుభూతి అనేది రాదు. ఇప్పుడు కేటీఆర్ అనే వ్యక్తి రేపు వెళితే మాత్రం సానుభూతి మస్ట్గా వస్తుంది. కేసీఆర్ బయటకు వస్తాడు కాబట్టి నెక్స్ట్ ఏవి కూడా తెలంగాణ ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే చాలా సున్నితం. రాత్రికి గంటకు మారిపోయే రాజకీయాలు ఇక్కడ మన తెలంగాణ. అంటే మనస్తత్వాలు చాలా సున్నితంగా ఉంటారు. కేసీఆర్ ఓడించారు ఇదే ప్రజలు. అవును, కేసీఆర్కు బాత్రూంలో పడిపోయి హాస్పిటల్ పాడైనాడంటేనే అదే తెలంగాణ ప్రజలు ఎంతో ఉద్వేగానికి గురైనారు. పాపం ఎట్లా బతికాడరా మొన్నటి వరకు, ఈరోజు పాపం బాత్రూంలో పడ్డాడరా అని చెప్పి బాధపడిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి చాలా సున్నితంగా ఉంటారు. గంటకు ఏ నిమిషానికైనా ఏ విషయానికైనా ఇమ్మీడియట్గా స్పందించే తత్వము తెలంగాణ ప్రజల్లో ఉంది. కాబట్టి రేపు కేటీఆర్కి ఏమైనా కూడా ఈ తెలంగాణలో వీళ్ళను కొంచెం ఆ ఫీలింగ్ వచ్చిందనుకోండి, మళ్ళీ కేటీఆర్ని అడాప్ట్ చేసుకుంటారు. ఒకవేళ జైలుకి వెళ్తే మాత్రం 100% అని నెక్స్ట్ సీఎం కేటీఆర్ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే జైలుకు పోయి ఇచ్చిన రేవంత్ రెడ్డి సీఎం అయినప్పుడు ఒక పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణలో మొట్టమొదటి పార్టీ, ఆయన ఎందుకు కాకూడదు? అయ్యే అవకాశాలు 100% ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. కార్తీక్, థ్యాంక్స్. థ్యాంక్ యూ.